మన లైఫ్లో మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ లైఫ్లో సంతోషాలు అన్నింటి వెనుక మనీ లేకపోవచ్చు, కానీ నీ చేతిలోకి డబ్బులు ఎప్పుడైతే వస్తాయో వచ్చిన ప్రతిసారి ఒక సంతోషం అయితే ఖచ్చితంగా వస్తుంది. నీ చేతిలో ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కానీ ఒకరోజు నీ వ్యాలెట్లో జీరో బ్యాలెన్స్ అవుతుంది అనుకో, అప్పుడు నీ ముఖంలో నీ మూడే చేంజ్ అయిపోతుంది. ఆ సాడ్నెస్, ఆ ఇరిటేషన్, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, మనీ కెన్ నాట్ బై ఆల్ హ్యాపీనెస్, బట్ మనీ నీ చేతిలో ఉండడం వల్ల ఒక పీస్, ఒక కాన్ఫిడెంట్, ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇక్కడ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని కాదు, నువ్వు సంపాదిస్తున్న దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నావు ఆ మనీని అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఏమో మంత్లీ 10,000 సంపాదిస్తాడు, ఇంకో ఫ్రెండ్ ఏమో 1 lakh సంపాదిస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి ఇద్దరి దగ్గర జీరో బ్యాలెన్స్. అంటే మళ్ళీ వేరే ఫ్రెండ్ అడిగి ఏదో మేనేజ్ చేయడం అట్లా చేస్తారు. అది ఎందుకు జరుగుతుంది అంటే మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల. నీ చేతిలోకి డబ్బులు రాగానే హ్యాపీనెస్ వస్తుంది అంటే అదేదో మ్యాజిక్ కాదు కదా. ఆ హ్యాపీనెస్ వస్తుంది అంటే నీ దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది. డబ్బులు ఉన్నాయనే ఫ్రీడమ్, అంటే నేను ఏదైనా చేయగలుగుతా, ఏదైనా కొనుక్కోగలుగుతా అనే ఫ్రీడమ్, ఎటైనా వెళ్ళగలుగుతా అనే ఫ్రీడమ్. ఆ స్ట్రెస్ అనేది ఉండదు. స్ట్రెస్ నుంచి ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది నీకు. బట్ చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎక్కువ సంపాదించినప్పుడు సేవ్ చేస్తాను అనుకుంటారు. నువ్వు అట్లా వర్కౌట్ కాదు. ఇప్పుడు నువ్వు 10,000 సంపాదించినా, రేపు 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా సేవ్ చేయలేవు. ఎందుకంటే నీ మనీ మేనేజ్మెంట్ నీకు తెలియకపోవడం వల్ల నువ్వు సేవ్ చేయలేవు. 100% వర్కౌట్ కాని పని, ఆ ప్లానింగ్ నీకు లేకపోతే. చాలామంది ఏం చేస్తారంటే మనీ మేనేజ్మెంట్ విషయంలో 50-30-20 రూల్ అనేది ఫాలో అవుతారు. అంటే 50% రెగ్యులర్ ఖర్చులకు, రూమ్ రెంట్స్కి కానీ, లేదంటే వాళ్ళ రెగ్యులర్ ఖర్చులకు కానీ పక్కకు పెడతారు. 30% ఏమో కొన్ని ఎక్స్ట్రా అవుతుంటాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి కదా, వాటికి పక్క పెడతారు. మిగతా 20% ఏదైతే ఉంటుందో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ 20% సేవింగ్ చేస్తారు. అట్లా ఒకవేళ నీకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ ఉందనుకుంటే అట్లీస్ట్ 10% అయినా సేవ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈవెన్ నువ్వు నెలకి 500 సేవ్ చేసినా కూడా దాంట్లోంచి ఒక డిసిప్లిన్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ డిసిప్లిన్ నీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ హ్యాపీనెస్, బట్ నువ్వు ఆ మనీని మేనేజ్ చేసే విధానమే నీ పీస్ఫుల్ లైఫ్కి కారణమవుతుంది అన్నమాట.